హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింపీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో తందూరి మోమోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా 2 కప్స్ మైదా తీసుకొని అందులో సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని మనం వాటర్తోని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీదికాయలు ఆయిల్ వేసి ఒక 1 అవర్ రెస్ట్ మోడ్లో పెట్టాలి. అంత వరకు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని అన్నిటినీ సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసి క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్. ఇవన్నిటిని మంచిగా బ్లెండర్ సహాయంతో నేను చాప్ చేసి పక్కకు పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక దాంట్లోకి తీసుకోవాలి. మిక్స్ వెజిటేబుల్స్లో మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ ఇంకా పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న సైజ్ పూరీలాగా చేసుకొని అందులోకి ఈ మిక్స్ చేసిన వెజిటేబుల్స్ని స్టఫింగ్గా పెట్టుకొని మోమో షేప్లో చేసుకోవాలి. మనకు మోమో షేపే కాకుండా మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలానే అన్ని మోమోస్ని కూడా చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న మోమోస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ మోమోస్కి మరీ బ్రౌన్ అయిపోతే చాలు, కానీ ఈ తందూరి మోమోస్కి సెమీ కుక్ అయితే సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో 1 కప్ బేసన్, రుచికి సరిపోయినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర అండ్ 2 స్మాల్ సైజ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేసాక మంచిగా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మోమోస్ని ఇందులో డిప్ చేసి షాలో ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ తందూరి మోమోస్ బొగ్గుల మీద మంచిగా ఇలా గ్రిల్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. కానీ మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి తవా ప్యాన్ మీద షాలో ఫ్రై చేసుకుంటున్నాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా సైడ్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ సర్వ్ చేసుకొని మీదికి వెళ్ళి చాట్ మసాలా ఇంకా ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి మనం కాంబినేషన్గా మోమోస్ టమాటో చట్నీ కూడా చేసాము, అది కూడా షార్ట్లో ఉంది, చూసేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.